నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరిపైనైనా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉంటే అటువంటి వాళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వకుండా రిఫ్యూజ్ చేస్తారా? పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టినా, లేకపోతే ఒక వ్యక్తి మీ పర్సనల్ ఇష్యూస్లో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి కేసులు పెండింగ్ ఉంటున్నా మీకు పాస్పోర్ట్ అప్లై చేసే అర్హత లేదా? పోలీస్ కేసు ఉంది కాబట్టి, ఇట్లా క్రిమినల్ కేసు ఉంది కాబట్టి మీకు పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించచ్చా? ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బీపీ కొలాబివాలా, జస్టిస్ ఫిర్దౌస్ పూనివాలా ఓ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఇద్దరి మధ్య క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ప్రైవేట్ కంప్లైంట్, పోలీస్ కేసు కాదు. ఈ ప్రైవేట్ కంప్లైంట్లో ముద్దాయి తనకి పాస్పోర్ట్ కావాలని అప్లై చేశాడు. పాస్పోర్ట్ అప్లై చేస్తే పోలీసు వాళ్ళు నీ మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఇట్లా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి రికమెండ్ చేశారు పాస్పోర్ట్ అథారిటీస్కి. అది రిఫ్యూజ్ చేసింది పాస్పోర్ట్ అథారిటీస్. దీన్ని ఛాలెంజ్ చేస్తూ బాంబే హైకోర్టులో సదరు వ్యక్తి రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. నా మీద పడకుండా పగతో ఈ విధంగా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాడు ఒక వ్యక్తి. ఇది పోలీసు వాళ్ళు ఫైల్ చేసిన కేసు కాదు కాబట్టి ఇది ఇగ్నోర్ చేసి నాకు పాస్పోర్ట్ ఇచ్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అంటే, ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బీపీ కొలాబివాలా, జస్టిస్ ఫిర్దౌస్ పి పూనివాలా ఇద్దరి ఆర్గ్యుమెంట్లు విని కంక్లూజన్కి వచ్చింది. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినంత మాత్రాన పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు. ఏదైనా సరే పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు పెడితే అప్పుడు ఆలోచించాలి, కానీ ఇద్దరు పర్సనల్ ఇష్యూస్లో ఇటువంటి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు, ప్రైవేట్ కంప్లైంట్ పెండింగ్ ఉంది కాబట్టి ఇతనికి పాస్పోర్ట్ ఇవ్వడానికి వీల్లేదు, నిరాకరించాలి అన్న రూల్ లేదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీని అర్థం ఏంటి? పోలీసు వాళ్ళు ఏదైనా కేసు పెట్టి అది పెండింగ్ ఉంటే పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయాలి, కానీ ఇద్దరి మధ్య ప్రైవేట్ కంప్లైంట్ పెండింగ్ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఇట్లా పాస్పోర్ట్ నిరాకరించడానికి వీల్లేదు అని తీర్పు చెప్తారు.